అల్లంపూర్ చౌరస్తా నుంచి 12 కిలోమీటర్ల దూరంలో జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం కలవుట్ల గ్రామంలో వెలసిన క్షేత్రమే శ్రీ గురుదత్తా క్షేత్రం. అల్లంపూర్ నుంచి ఐజాకు వెళ్లే మార్గంలో ఒకప్పుడు నిర్మానుషంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు భక్తజనంతో చాలా ఆహ్లాదకరంగా మారింది. ఈ క్షేత్రంలో మధ్యలో దత్తాత్రేయుడు కొలువై ఉన్నాడు. దత్తాత్రేయునికి 4 వైపులా 4 విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రతి విగ్రహానికి మధ్య దూరం 33 అడుగుల మధ్య దూరంతో ప్రతి విగ్రహం కూడా ఉంది. తూర్పు వైపుకు వెలిసినటువంటి ఈ విగ్రహమే 2 ముఖాలు గల ఏకశిలా గణపతి విగ్రహం. స్వామి ఏకశిలా విగ్రహ రూపంలో ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అని భక్తుల యొక్క నమ్మకం. ఇది యజ్ఞశాల. ప్రతిరోజు ఇక్కడ నిత్య అభిషేక యజ్ఞాలు జరుగుతూనే ఉంటాయి. రోజుకు 5 సార్లు మంగళహారతులు జరుగుతుంటాయి. ఉదయం 5 గంటలకు, 9 గంటలకు, 12 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, 9 గంటలకు మంగళహారతులు ఉంటాయి. నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంటుంది. యజ్ఞం సకల దోషాలను తొలగిస్తుంది. ఆలయంలో యజ్ఞం చేయడం వల్ల ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా పచ్చని పంట పొలాలతో వర్షానికి కొరత లేకుండా, ప్రజల జీవుల ఆరోగ్యానికి హాని కలగకుండా అందరికీ శుభం కలగజేస్తుంది యజ్ఞం. ఆలయానికి మధ్య భాగంలో ఉన్న త్రిమూర్త రూపుడైన దత్తాత్రేయ స్వామి వారి ఆలయపై ఉన్నటువంటి గోపురమే ఈ గోపురం. ఈ గోపురం మీద 108 కలశాలతో శ్రీ అను అక్షరాన్ని ప్రతిష్ఠించారు. శ్రీ అంటే శోభ, లక్ష్మి, సంపద అనే అర్థాలు వస్తాయి. అంటే ఎవరు ఏది కోరుకుంటే వారికి అది ప్రసాదింపబడుతుంది అని అర్థం. 108 కలశాలు 108 మంది దేవతలకు నిలవు. ఆ 108 మంది దేవతలకు నిలవుగా వీటిని దర్శించుకునే వారికి శ్రీ అంటే సిరి సంపదలు, భోగభాగ్యాలు అనుగ్రహింపబడతాయి అనే భావనతో వీటిని ఇక్కడ ప్రత్యేకంగా నిలపడం జరిగింది. దత్తాత్రేయ స్వామికి దక్షిణంగా వెలసినటువంటి ఈ విగ్రహమే రామబంటు ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం.
పడమర వైపు వెలసినటువంటి అమ్మవారి రూపమే ఈ రూపం, అనగాదేవి అమ్మవారి యొక్క రూపం. దత్తాత్రేయ స్వామికి 33 అడుగుల దూరంలో ఉత్తరం వైపుగా వెలసినటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి వారి యొక్క విగ్రహమే ఈ విగ్రహం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెట్లు 5 చెట్ల కలయిక, అంటే పంచవటి. ఇందులో మేడి, ఉసిరి, వేప, రాగి, జువ్వి కలిసినటువంటి పంచవటి. 5 చెట్ల నీడ ఒకసారి పడితే పంచపాతకాలు దూరమవుతాయి అని నమ్ముతారు. సోలాపూర్ గురువు సిద్ధలింగేశ్వర స్వామి పాదయాత్రలో శ్రీశైలానికి వెళుతూ ఈ స్థలంలో కొన్ని రోజులు ధ్యానం చేయడం జరిగింది. ఇక్కడ ఒకేసుడి గల ఈత చెట్టు, 5 పడగల నాగేంద్ర రూపంలో ఉన్న చింత చెట్టు పూర్వం ఉండేవి. ఇక్కడ అనేక మంది ధ్యాన సాధకులు ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తూ ఉండేవారు. వారిలో రామిరెడ్డి తాత, నీలకంఠేశ్వర తాత ధ్యాన సాధకులు ఉన్నారు. శ్రీ గురుదత్త క్షేత్రం, శ్రీ రంగావధూత ఆశ్రమం నిర్మాణానికి పూనుకున్న వ్యక్తి శ్రీ 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 సద్గురు శివాచార్య రంగలింగేశ్వర స్వామి గారు.
ఈ క్షేత్రంలో మధ్య భాగంలో కొలువై ఉన్నటువంటి స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి విగ్రహమే ఈ విగ్రహం. ఈ విగ్రహానికి చుట్టూ 4 వైపులా 4 విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ 4 విగ్రహాలు తూర్పునకు 2 ముఖాలు గల ఏకశిలా గణపతి విగ్రహం, దక్షిణం వైపు ఆంజనేయ స్వామి విగ్రహం, పడమర వైపు అనగాదేవి విగ్రహం, ఉత్తరం వైపు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దత్తాత్రేయ స్వామి ముందు శివాలయం ఉంది. ఆ శివాలయం పై భాగంలో 12 జ్యోతిర్లింగాలు గల చిత్రపటాలు ఉంచడం జరిగింది. ఓం సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యం మహాకాళ ఓంకార మమరేశ్వర ప్రజ్వాల్యాం వైద్యనాథంచ ఢాకిన్యం భీమశంకరం సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావని వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం గ్రీష్మేశంచ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరాః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. 12 జ్యోతిర్లింగాలలో సోమనాథుడు, మల్లికార్జునుడు, ఓంకారేశ్వరుడు, వైద్యనాథుడు, భీమశంకరుడు, రామేశ్వరుడు, నాగేశ్వరుడు, విశ్వేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, కేదారనాథుడు, గ్రీష్మేశ్వరుడు ఉన్నారు. ఈ ఆలయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకి సరిపోయే విధంగా కళ్యాణం జరుపుకోవడానికి వీలైనటువంటి కళ్యాణ మండపం, ఎంతో విశాలమైనటువంటి ప్రాంగణం, పచ్చని చెట్లతో ఎంతో ప్రకృతి అంతా కూడా ఆహ్లాదకరంగా ఎంతో ఆనందంగా ఉంది.
ఆలయం చుట్టూ గోపురాలు, ఆలయం ముందు భాగంలో గజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ కనిపిస్తున్నదే ఆలయం ముందు భాగంలో ఉన్న గజస్తంభం. ఈ గజస్తంభానికి ఒక ప్రత్యేకత ఉంది. 4 దిక్కులకు 4 మూలలకి పాలకులైన అష్టదిక్పాలకులను ఇక్కడ ప్రతిష్ఠించారు. తూర్పు అధిపతి ఇంద్రుడు, ఆగ్నేయ అధిపతి అగ్ని, దక్షిణ అధిపతి యముడు, నైరుతి అధిపతి నిరుతి లేదా నైరుతి, పడమర అధిపతి వరుణుడు, వరుణుడి కింద నందీశ్వరుడు, వాయువ్యం అధిపతి వాయువ్యం లేదా వాయువు, ఉత్తరం దిక్కు అధిపతి కుబేరుడు, ఈశాన్యం అధిపతి శివుడు యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయ స్థలదాత కీర్తిశేషులు గౌరవ శ్రీ నడిమింటి శివారెడ్డి గారి జ్ఞాపకార్థము వారి సతీమణి గౌరవ శ్రీమతి సరస్వతి గారు ఈ ఆలయానికి స్థలాన్ని దానం చేశారు. వారి యొక్క కుమారులు రాజారెడ్డి గోపాల్ రెడ్డి గారు. ఈ ఆలయ నిర్మాత శ్రీ 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 సద్గురు శివాచార్య రంగలింగేశ్వర స్వామి గారు. ఈ ఆలయ నిర్మాణం 2012 మార్చి 28న ప్రారంభమైంది.